వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో మీకెప్పుడు కూడా రియల్ ఎస్టేట్‌లో ట్రెండింగ్ టాపిక్స్, దానికి సంబంధించిన ఆన్సర్స్ మీకు ఇస్తూనే ఉంటాను. అది మీకు తెలుసు. ఈరోజు మనతో ద మోస్ట్ ఏం చెప్పాలి సార్ గురించి. సో సంజయ్ నాయక్ గారు మనతో ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సార్ని అడిగి ఈరోజు అండ్ ఫ్యూచర్ ట్రెండింగ్ టాపిక్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు? నాకు తెలుసా మీరు ఎప్పుడు బాగుంటారు, హ్యాపీగా ఉంటారు అని. Thank you, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా చాలా బాగున్నాను. సో మీరు వినే ఉంటారు 177 crores. మీరు ఏమనుకుంటున్నారు సార్? అసలు గవర్నమెంటే వేలం వేయడం కానివ్వండి, వాళ్ళు తీసుకోవడం కానివ్వండి, అది ఫ్యూచర్ని ఏమన్నా డిసైడ్ చేస్తుందని అంటారు? ఎందుకంటే ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెట్ చాలా ఓవర్ అయిపోయింది, మార్కెటే లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, గవర్నమెంట్ అప్పుల పాలైపోయింది, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు కాబట్టి అన్ని భూములు అమ్ముడు పెడుతుంది అని చెప్పి అందరు మాట్లాడుకుంటున్నారు. Okay. ఒక్కొక్కటిది ఒక్కొక్క వ్యూ ఉంటుంది దీని మీద. కానీ ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ చూసుకుంటే ఎప్పుడు కూడా నేనైనా అంతే ఎట్లా ఆలోచిస్తా అంటే, నేను ₹1 పెడితే నాకు ₹2 రావాలి. అవును. నేను పెట్టిన పైసలు గుడ్లు పెడతలేవు అంటే నేను అక్కడ పెట్టను అసలు. అవును. నేను లక్షలలో పెట్టుబడి పెట్టేటప్పుడే ఇంత ఆలోచిస్తా. అట్లాంటిది 177 కోట్ల రూపాయలు పెడుతున్నారంటే అవును. వాళ్ళు ఆ మాత్రం ఆలోచించకుండా, ఏ మాత్రం తెలియకుండా పెడతారా? అవును. నేను గతంలో ఒక వీడియోలో చెప్పిన, చాలా మీ అందరు కూడా వినే ఉంటారు. అవును. కొన్ని ట్రెండింగ్ లో పోయింది ఆ వీడియో. ఏమని చెప్పిన అంటే, ఎక్కడైతే రాజకీయ నాయకులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఓకే. ఎక్కడైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి తడిగుడ్డు వేసుకొని పడుకోవచ్చు. మీరు వద్దన్న రేట్లు పెరుగుతాయడ. ఓకే. ఎందుకు అంటే, ఏ ఏరియా నెక్స్ట్ డెవలప్ అవుతుంది, ఏ ఏరియా ఫ్యూచర్ లో మనకి ఇంకా గ్రోత్ అవుతుంది, ఎక్కడ పైసలు పెడితే నాకు మల్టిపుల్ టైమ్స్ రిటర్న్ వస్తాయో మీకు నాకు కంటే ఎవరికి ఎక్కువ తెలుసు? పొలిటీషియన్స్ కి, బిజినెస్ మ్యాన్స్ కి, సెలబ్రిటీస్ కి తెలుసు. ఎందుకంటే వాళ్ళే సెలబ్రిటీసే పొలిటీషియన్స్, పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్స్, వీళ్ళందరూ ఒకటే కదా. సో వీళ్ళ దగ్గర ఇన్సైట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ లాజిక్ చాలా మంది ఇది పక్కకు పడేసి రేట్లు పెరిగిపోయింది, ఇది ఒకటే మాట్లాడతారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఎక్కడ బాగా డెవలప్ అవుతుంది, నెక్స్ట్ ఎక్కడ బాగా గ్రోత్ వస్తుంది అన్నది వాళ్ళకు ఒక ఇంటిమేషన్ ఉంటుంది ముందే. ఓకే. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువలో ఉన్నప్పుడే కొనేస్తారు. వాళ్ళ దృష్టిలో, నా దృష్టిలో కూడా 177 కోట్లు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి మార్క్ కానే కాదు. మార్క్ మై వర్డ్స్. అంతే అంటారా? ఇది ఇంకా మళ్ళీ చెప్తున్నా, ఇంతకు ముందు కూడా చెప్పిన, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇప్పటిదాకా మీరు చూసిందంతా ఇట్స్ జస్ట్ ట్రైలర్. మళ్ళీ చెప్తున్నా మాట, 177 కూడా ట్రైలర్ అంటారు. నా దృష్టిలో అయితే కాదు. ఓకే. నా దృష్టిలో అయితే అసలు కానీ కాదు. ఎందుకంటే నా దృష్టిలో కనీసం హైదరాబాద్ అంటే రాబోయే 10 ఏళ్లలో ఒక 500 కోట్లు ఎకరం పోతే ఐఎమ్ హ్యాపీ. అట్లా అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు అవ్వాలంటే, ఇప్పుడు ఇక్కడ కొంతమంది వస్తారు కింద కామెంట్లలో చేస్తా ఉంటారు ఇట్లా, 500 కోట్లు వేస్తే మిడిల్ క్లాస్ వాడు ఏడ బతుకుతాడు, మిడిల్ క్లాస్ వాడు ఏడగొంటారు అంటే, ఆడ మిడిల్ క్లాస్ కొనే పరిస్థితి లేనే లేదు. అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు రారాడికి, ఆడికి వచ్చేటోళ్ళు అందరూ బాగా పైసలు ఉన్న వాళ్ళే వస్తారు. సో హైదరాబాద్ మొత్తం 177 కోట్లు ఉందా ఎకరం? లేదు. కొన్ని ప్రైమ్ లొకేషన్స్ కి ఆ డిమాండ్ ఉంటుంది. అట్లాంటి ప్రైమ్ లొకేషన్స్ కి ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ 10 years కైనా 20 years కైనా ఆ డిమాండ్ ఎప్పటికి ఉంటుంది. అలాంటి డిమాండ్ ఉన్న ఏరియా ఒకటి గచ్చిబౌలి, ఒకటి కోకాపేట్, ఒక నానక్రామ్ కూడా, ఒక బంజారా హిల్స్, హైటెక్ సిటీ. ఇక్కడ ఉండేటోళ్ళు ఎవరు ఉంటారు? మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. అందరూ 100 కోట్లు 200 కోట్లు ఒక్కొక్క ఇల్లులు ఉంటాయి ఇక్కడ. అంటే వాళ్ళ సంపాదన ఎంత ఉంటది? సో ఎంఎస్ఎన్ రియాలిటీ అనే వాళ్ళు ఫార్మా బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో ఫార్మా నుంచి రియల్ ఎస్టేట్ లకు వచ్చారు. సో వాళ్ళు రియల్ ఎస్టేట్ లకు వచ్చి ఇన్ని డబ్బులు పెట్టారు. తర్వాత ప్రెస్టీజ్ అని ఒక గ్రూప్ కంపెనీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు 11 ఎకరాలు కొన్నారు. అంటే వీళ్ళందరూ బిజినెస్ మ్యాన్లే కదా. సో ఒక దగ్గర పెట్టుబడి పెడుతున్నారంటే అక్కడ పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడతాం కదా, హైదరాబాద్ అంటే ఫస్ట్ చూపించే వీడియో ఏదో చూపిస్తాం మనం, డ్రోన్ వీడియోలు అన్ని. అదే హైటెక్ సిటీ, అదే టీ హబ్. ఆ టీ హబ్ కించి మొన్న సేల్ అయిన ల్యాండ్ ఎంత దూరం ఉంది? 200 కిలోమీటర్లు ఉంటుంది, 500 కిలోమీటర్లు ఉంటుంది, 500 మీటర్లు కూడా ఉండదు. అవునా కదా? బై వాక్ వెళ్ళేంత డిస్టెన్స్ కదా. సో ఆ ఏరియాకి ఫ్యూచర్ లో ఏ మాత్రం డిమాండ్ ఉంటుందో వాళ్ళకి ముందే తెలుసు. అక్కడ డెవలప్ చేసి కూడా ఏంటంటే 2 BHK 3 BHK అమ్మరాడ. అక్కడ డెవలప్ చేసే సెగ్మెంట్ అంతా లగ్జరీ ఉంటుంది టోటల్ గా. అక్కడ వాళ్ళు ఏదైనా కమర్షియల్ గా డెవలప్ చేయాలన్నా అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అట్లా ఇప్పుడు దానికి ఉండే డిమాండ్ దానికి ఉంటది కాబట్టి ఆ రేట్ పెట్టి కొన్నారు. అంటే మీరు చెప్తున్నట్లు హైదరాబాద్ లో పర్టికులర్ జోన్స్ ని ఫ్యూచర్ లో చాలా లగ్జరియస్ గా మనం చూడబోతున్నాం అని అయితే నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఒక బ్రాండ్ మార్క్ సెట్ చేయాలంటే ఒక ఏరియా, ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడితే ఆ కంట్రీ డెవలప్ అయింది, ఈ కంట్రీ డెవలప్ అయింది, అక్కడ ఈ పెద్ద పెద్ద బుర్జ్ ఖలీఫా ఉంది అని దుబాయ్ గురించి మాట్లాడతాం.
అట్లా హైదరాబాద్ కి అంత మార్క్ ఉన్నప్పుడు, అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు మ్మ్. ఖచ్చితంగా కొన్ని ఏరియాస్ ఆ విధంగా డెవలప్ అవుతుంది. ఇవాళ కాకపోయినా రేపు అవుతుంది. కాకపోతే అన్ని చోట్ల ఆ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. కాబట్టి ప్రైమ్ లొకేషన్స్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటది. దీని వల్ల కూడా అందరికి ఒక ఐ ఓపెనింగ్ ఏంటంటే హైదరాబాద్ మార్కెట్ పొటెన్షియల్ అంత ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది, హైదరాబాద్ కి గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ప్రపంచం అంతా ఇక్కడ చూస్తున్నది. అలా ఇప్పుడు వాళ్ళు పెట్టింది 177 కోట్లు కదా, ఎక్సలెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అది. పెట్టింది ఎకరం వాల్యూ కంటే కూడా ప్రపంచం మొత్తానికి 177 కోట్లు పెట్టి ఎకరం కొన్న కంపెనీ ఏది, ఎవరు కొన్నారు అంటే వాళ్ళ పేరు. స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోయినాయి వాళ్ళకి. ప్రాపర్టీకి ప్రాపర్టీ వచ్చింది, గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి ఫేమ్ కి ఫేమ్ వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. రేపు అమ్ముకునేటప్పుడు ఏమని చెప్తాడు ఆయన, సార్ మీరు ఎక్కడ కొన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు తెలుసా మీకు, హైదరాబాద్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ బిల్డింగ్ లో ఉన్నారు, మీరు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ లో ఉన్నారు. ఆ బ్రాండ్ ఉంటది ఎప్పుడన్నా. ఇప్పుడు అందరం దుబాయ్ అనగానే ఏమంటారు, బుర్జ్ ఖలీఫా, బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ ఉందా, బుర్జ్ ఖలీఫాలో మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా. అట్లా హైదరాబాద్ లో ఒక నాలెడ్జ్ సిటీ అనే ఒక ఏరియాలో వీళ్ళకి ఒక ప్రాపర్టీ ఉంది అని చెప్పి ఇది ఒక స్టేటస్ సింబల్. సో అక్కడ వచ్చే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే వస్తారు. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అక్కడ మాట్లాడొద్దు మనం. ఎందుకంటే అక్కడ వచ్చే ఇన్వెస్ట్మెంట్ అలాంటిది, అక్కడ వచ్చే పీపుల్ అలాంటి వాళ్ళు, అంత అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. కాబట్టి దానికి ఉండే డిమాండ్ దానికి ఉంటుంది. కానీ అది చూపించి అన్నిట్లనే అయిపోతాయి అంటే కాదు. సో ప్రైమ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉంది, అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు, వాళ్ళ స్పెండింగ్ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ ఎంత ఉంది, వీటిని బేస్ చేసుకొని ప్రైజెస్ అనేది మారుతుంటుంది. సో దీని వల్ల ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే, దీన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ఏరియాలు కూడా భూమి అయితే నెక్స్ట్ అంటే ఏరియాకి ఎంత డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 177 కోట్లు పోయింది. సో దాని నుంచి సరౌండింగ్ ఏరియాలో 70 కోట్లు ఉండదా, 50 కోట్లు ఉండదా. సో ఇప్పుడు 50 కోట్లు 70 కోట్లు అందరం ఎకరం కొనగలుగుతారా, కొనలేరు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మళ్ళీ దూరం వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి నేను వీడియోలో ఇంతకు ముందు కూడా చెప్పిన, సిటీ ఎండ్ అయ్యే దగ్గర నుంచి ప్రాపర్టీలు కొనాలని చెప్పిన. ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల అయితే మనం కొనలేము, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కొనలేరు, అంత రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఈ ఓఆర్ఆర్ దాటిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ పొటెన్షియల్ ఉంది, ఎక్కడ గ్రోత్ అవుతుంది, అలాంటి ఏరియాలు చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అలాంటి ఏరియాలు చూసి ప్రాపర్టీలు కొంటారు. సో హైదరాబాద్ లో ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది, మార్కెట్ పడిపోయిందంటే ఎన్ని సంవత్సరాలు పడిపోతుంది, కలియుగం ఎండ్ అయ్యే వరకు ఇట్లనే ఉంటుంది. ఇంకా రియల్ ఎస్టేట్ పడిపోవడం అన్నది ఎక్కువ రోజులు ఉండదు. మార్కెట్ ని పెంచాలన్నా కొంతమంది పెంచుతారు, దాన్ని కావాలని మార్కెట్ లో కొన్ని రోజులు స్టాగ్నేట్ చేయాలన్నా కొందరే చేస్తారు, మళ్ళీ దాన్ని బూమ్ చేసి లేపాలన్నా కొందరే లేపుతారు. ఆ కొందరిలో అంటే హోషియార్ ఆద్మీకో ఇషారా కాఫీ అంటారు, అంటే తెలివైన వానికి సైగల్ చాలంటారు. అట్లా మనం అర్థం చేసుకోవాలి. సో అన్ని నేనెందుకు చెప్తా, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి కాబట్టి నేను అక్కడ వరకు చెప్తున్నా. సో హైదరాబాద్ మార్క్ అనేది ఇంకా సెట్ చేయబోతుంది. రేట్లు, ల్యాండ్ వాల్యూస్ చాలా విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ లో మనకి ఇంకా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. సో దీనివల్ల సరౌండింగ్ ఏరియాస్ డెవలప్ అయితే, కానీ ఒక నెగిటివ్ ఏంటంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబిలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. కానీ ఆ ఏరియాలో తగ్గుతుంది, దాని నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్ళే కొద్దీ ఈ రోజుకి కూడా అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ 20 years తర్వాత ఈ రోజు ఉన్న రేటు మీకు చాలా చీప్ అనిపిస్తుంది, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే నేను చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే మీకు చెప్తున్నా, వాళ్ళు చెప్పిందే చెప్తున్నా. పైసలు పెట్టేటప్పుడు ఎట్లా ఆలోచిస్తారు, మనీ పట్ల వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది, మనీతో వాళ్ళకి రిలేషన్ ఎట్లుంటది, వాళ్ళు ఫ్యూచర్ ని ఎట్లా ఎస్టిమేట్ చేస్తారు. కొందరు ఒక రోజు గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, కొందరు నెల గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, కొందరు సంవత్సరం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, కొందరు విజనరీ పీపుల్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో అట్లా ఆలోచించినప్పుడే వాళ్ళు ముందు చూపుతో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంత పొటెన్షియల్ లేకపోతే, అంత ఆపర్చునిటీ లేకపోతే వాళ్ళంత డబ్బులు ఎందుకు పెడతారు. సో అట్లా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలి, అప్పుడు మనకు ఒక వ్యూ వస్తుంది. సో కాబట్టి దీని వల్ల హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. దాన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ వాల్యూస్ అన్ని కూడా పెరుగుతాయి. అండ్ ఎప్పుడు ఇట్లా ఉండాలి, రేట్లు పెరిగిపోయినాయి అంటే ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద పర్సన్ అన్నమాట, ఎప్పుడైతే ప్రైజెస్ పెరుగుతాయో, ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందో సంజయ్ గుర్తుపెట్టుకో, డబ్బులు సంపాదించాలన్న ఆలోచన పెరుగుతుంది అన్నాడు. నీకు లివింగ్ పెరుగుతలేదు, నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతలేదు, ఉన్న దాంట్లోనే సర్దుకొని అక్కడనే నువ్వు రొటేషన్ అవుతా ఉన్నావు అనుకో, నువ్వు జీవితంలో ఎప్పుడు ఎదగలేవు. సో ఎదగాలన్న తపన ఎప్పుడు వస్తుంది అంటే, ప్రపంచం ముందుకెళ్తుంది, నేను ఎక్కడున్నా అన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే, అక్కడ గ్రోత్ అయినప్పుడు అమ్మో ఇంత పెరుగుతుంది, ఇంత ఎదుగుతుంది, మనం కూడా పోవాలని. సో ఆ ఆలోచనతో ముందుకెళ్తారు. సో దీనివల్ల హైదరాబాద్ మార్కెట్ కి ఒక మళ్ళీ బూస్టప్ అయింది మళ్ళీ. సో దీనివల్ల మార్కెట్లో ఇంకా వేరే వేరే ఏరియాస్ కూడా ఆటోమేటిక్గా కొంచెం డిమాండ్ పెంచవచ్చు. దీన్ని బేస్ చేసుకొని కొంచెం రేట్లు కూడా పెంచి అమ్మడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది నేను చూస్తున్న వ్యూ.